10 జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులు, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు, వాటి వినియోగం, పంటల రక్షణ అంశాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. సోమవారం నెల్లూరు నగరంలోని సంతపేటలో గల మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సోమశిల, కండలేరు ఇరిగేషన్ ఎస్సీలు జి రామచంద్రమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, దేశ్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో ఉన్న నీటిని రైతుల అవసరాల మేరకు ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలన్న అంశంపై మంత్రి ఆనం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం జలాశయాల పరిధిలో ఎంత మేర ఆయకట్ట సాగులో ఉంది, ఎంత నీరు అవసరం అవుతుంది, ఇప్పటి వరకు ఎంత నీటిని వినియోగించామన్న సమగ్ర వివరాలను అధికారుల నుంచి మంత్రి తెలుసుకున్నారు. ఆయకట్టు డేటా కూడా లేకుండా మీరు నీళ్లు పంపిస్తున్నారు. 66,000 అయితే ఇప్పుడు ఎంత పెట్టారయ్యా? సరే, అన్ని చూసి చెప్పండి. డిజైన్ చేసాం సార్. 1966 ఎప్పుడు డిజైన్ చేసాం? పాతది ఓల్డ్ సార్. 79 ఓల్డ్గా చేసాం. 4th కిలోమీటర్ నుండి 70th కిలోమీటర్కి సార్ 2 సీజన్స్లో వాళ్ళు వర్క్ డీసీటీ పనిచేయలేదు సార్. మొన్న చెప్తూ ఉన్నాం 12 మిషన్లు పెట్టాను, 3 మిషన్లు పెట్టి ఫస్ట్ 3 కిలోమీటర్లు చేశారు సార్. ఈ 4 నుంచి 17 కిలోమీటర్లకి డీసీటీ చేయనందువల్ల ఆ డీసీటీ వల్ల వీట్ గ్రోత్ బాగా పెరిగిపోయి సిల్ట్ ప్లస్ అది అక్యుములేట్ అయ్యి డ్రాయింగ్ కెపాసిటీ పడిపోయింది సార్. వెలాసిటీ ఏదైతే డిజైన్ చేసిన వెలాసిటీ అది తీసుకోలేక ఈ రివేటింగ్ ఆర్ఆర్ మిషన్తో వాల్స్, వింగ్స్, రిటర్న్స్ కట్టున్నారు సార్. బాక్స్ బ్యారల్ అన్న ఆర్సీసీ సార్, సైడ్ వాల్స్, వింగ్స్, రిటర్న్స్ ఆర్ఆర్ అవన్నీ ప్లాస్టింగ్ పోయి ఈ జాయింట్స్ నుంచి లోపలికి ఆ జాయింట్ కాడ ఇది ప్రెషర్ పెరిగిపోయి అట్లా. ఎందుకు డ్రైన్ క్లీన్ చేయాల? ఇచ్చినాము కదా అన్ని కెనాల్స్ అన్ని డీసిల్టింగ్ కి, వీడ్ రిమూవల్ పర్మిషన్స్ ఇచ్చారు సార్. ఎస్సీడీఎంఎఫ్ కోర్టు ఎగ్జామ్షన్ చేశారు సార్. ఆ ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీ సార్ ప్రసాద్ అని ఒక ఏజెన్సీ సార్, మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇంకొకరికి అడ్రస్ చేశారు సార్. వాళ్ళు 4 నుంచి 17 కిలోమీటర్కి అని అడిగాను. నెల్లూరులో ఇక్కడే తెలుగు రిజర్వాయర్ ఎస్సీలు ఉన్నారు. వాళ్ళని అడిగితే ఈ నెల్లూరు వరకు చెప్పగలుగుతున్నారు, తిరుపతి వాళ్ళ దగ్గర క్యాలిక్యులేషన్ లేదు. ఏమంటే అప్పుడు ఇచ్చినప్పుడు మనకి 66,000 ఎకరాలు కావాలని అడిగారు. 66,000 ఎకరాలు మనం ఐఏబీలో యాక్సెప్ట్ చేశాం. కానీ ఇప్పుడు ఎంత ఆయకట్టు పెట్టారు అసలు పైరు, ఇప్పుడు ఎంతవరకు వాడాము, ఇంకెంత మీరు అక్కడి నుంచి అవసరం ఉంది, ఎంత సేవ్ అవుతుంది అని అడిగితే ఎస్సీ చెప్పలేకున్నారు. అక్కడ ఎస్సీని అడిగితే నేను వారం రోజులు ఏం జాయిన్ అయ్యా అన్నాడు. ఎంత పైరు పెట్టారో చెప్పండి అంటే కూడా నా దగ్గర డేటా లేదంటున్నారు. సో అందుకని నేను మీకు ఏమంటాను, మీరు బై ఫోన్ అన్న బయటకు వచ్చిన తర్వాత జర్నీలో ఉన్నప్పుడే, హలో సార్, మీరు అగ్రికల్చర్ వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని క్లబ్ చేసి ఏ కాన్స్టెన్సీ ఆర్ మండల్స్ ఎంత ఆయకట్టు పెట్టున్నారు, టీజీపీ కింద వంటరే ఎంత కావాలి, ఇంకా బ్యాలెన్స్ వాటర్ ఇప్పుడు కొంత రిలీజ్ చేసేసారు, అలా తీసి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? నాకు తెలియదు సార్. ఉంది, ప్లాన్లో ఉంది, ప్లాన్లో ఉంది, డిజైన్ ఉంది, అంతా ఉంది. ఒకసారి చెప్పారు, చూపించాను సార్. దానికి ఎస్టిమేట్ కూడా అదే 5 అక్యురేట్లు కట్టాలి సార్. కాలువ ఒరిజినల్ మొత్తం తవ్వాలి సార్. ఒరిజినల్ కాలువ తవ్వాలి. ఇప్పుడు మన దొవ్వింది కూడా ఒరిజినల్ కాలువ. ఒరిజినల్ కాలువ మనం ప్లాన్లో ఉండింది. అప్పుడు ఫారెస్ట్ అని అబ్జెక్షన్స్ అని రైతులు ఒప్పుకోలేదు, తవ్వాలి. ఇప్పుడు రైతులందరూ వాళ్ళే ముందుకు వచ్చి 42 వారు 1.3 పెండింగ్ ఉంది సార్. అది ఆల్రెడీ 1.3 నుంచి 6.4 వరకు మొత్తం మళ్ళీ రినోవేషన్ చేశాం పూర్తి. 44 అంటే ఒరిజినల్ కొత్తగా తవ్వాలి సార్. తవ్వాలి. ఏంటి తవ్వాలి, దానికి ఏంటి కావాలి? అది 19 crores సార్ ఎస్టిమేట్. దానికి ప్రతిదానికి అక్కడ ఎస్సీ ఏడుకొచ్చి చెప్పారు. వాళ్ళు వాటర్ వదలమన్నారు, నువ్వు ఎంత వదిలేవు, ఎంత ఆయకట్టుకు ఇస్తున్నాము. నీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? అనలేదు దాకా ఎక్కడి నుంచి స్టార్ట్? ఎంత ఆయకట్టు పెట్టారు అక్కడ? డెక్కిలు ఎంత పెట్టారు, వెడిగిరి ఎంత పెట్టారు, నెక్స్ట్ గూడూరు సులుపేట ఇచ్చారా, అట్లాగే సత్యవేడు శ్రీకాళహస్తి ఇచ్చారు.
ఇవన్నీ ఆయకట్టు డీటెయిల్స్ లేకుండా నీళ్ళు ఎక్కడ వస్తుంది కదా వస్తుంది లాస్ట్ రిలీజ్ ఇచ్చేటప్పటికి ఏ చెరువుల్లో ఎంత నీళ్లు ఉన్నాయి అప్ టు డేట్ డేటా పెట్టుకోండి. ఎక్కడ కానీ లీక్ కావడం వేస్ట్ కావడం అది జాగ్రత్త పడాలి. అది కింద ఉన్న మీ ఏఈలకి సూపర్వైజర్లకి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి. అన్నీ ఉన్నప్పుడు నువ్వు నేను అక్కర్లేదు, ఎవడో వాడికి అక్కర్లేదు. నేను అడిగేది నువ్వు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత అఫీషియల్ ఆయకట్టు మనకు ఉంది. వచ్చిన ఆయకట్టు కన్నా 10 ఎకరాలు ఎక్కువ వేస్తారు ప్రతి ఊళ్ళో, అది నాకు కూడా తెలుసు. అది అఫీషియల్ ఎంత అన్అఫీషియల్ ఎంత? చెప్పండి, అదైనా తెలియాలి. 18 కిలోమీటర్ వరకు అసలు మనకి ఓటీలే లేవు సార్. యాక్చువల్ 18 కిలోమీటర్ వరకు మనకు ఓటీలే లేవు సార్. ఇదంతా లిఫ్టింగ్ సార్. లిఫ్ట్ ఎట్లా ఇస్తున్నాము? ఓన్లీ అన్అఫిషియల్ గా వాటర్ ఇస్తున్నారు, అఫీషియల్ గా పవర్ ఇస్తున్నారు. ఎక్కడ కోఆర్డినేట్ అవుతుంది? ప్రపోజల్ ఏమన్నా మన అనాథరైజ్డ్ కూడా మన ప్రపోజల్ పెట్టాం సార్. పెట్టినాము సార్. ఇప్పుడు దాన్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి? రేపు పవర్ ఎంత వాడారు ఈ సెక్షన్లో అంటారు రేపు పొద్దున్న గవర్నమెంట్ నుంచి. పవర్ మాకు అవసరం లేదు, మేము ఇయ్యలేదు ఈ సెక్షన్లో, నీళ్ళే ఇయ్యలేదు అంటారు మీరు. పవర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు 8,000 ఎకరాలకి ఇన్ని గంటల పవరు 6 నెలల పాటు ఎందుకు వాడారు, ఎలా వాడారు అని అంటే వాళ్ళు స్కేప్ బోర్డులు అవుతారు. మనం వదిలేస్తే వాళ్ళు అనాథరైజ్గా అలౌ చేస్తారు. సైఫన్ వండిపోతాయా? అవును సార్. సైఫన్ మీద ఎక్కువ ఈ ట్రాక్టర్లు ఇది తిరగటం వల్ల సార్ ప్రాబ్లం ఉంది. మీరు ఇన్స్పెక్షన్ ఎట్టబోతుంది సార్ జేబ్ ట్రాక్ ఉంది సార్. పోతున్నారు భీమాల్లో. అదే నేను అడిగేది. మీరు ఆడదాకా పోయి చెప్తున్నారా? చెప్తే అది తింటున్నారా? లేదు సార్, జేబ్ ట్రాక్ ఉంది సార్. మాకు ఇన్స్పెక్షన్ ట్రాక్ ఉంది సార్. 1.6 కిలోమీటర్ నేను వెళ్ళాను సార్. లీకేజెస్ డ్రైనేజ్ ఏం బ్లాక్ చేశాం అంటే అక్కడే బ్లాక్ చేసేసాము. అట్లా సైఫన్స్ ఈ కెనాల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? మెయిన్ కెనాల్లో కావలి కెనాల్ ఒక 7-8 ఉన్నాయి సార్. ఇవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయలేదు ఎప్పుడు? చేయలేదు సార్. వైడింగ్ చేసిన తర్వాత చేయలేదు సార్. వైండింగ్ ప్రోగ్రామ్ చేశాం. సార్ తర్వాత మనకున్న పొజిషన్స్ చెక్ చేసుకోవాలి కదా. అంటే ఎప్పటికప్పుడు 950కి స్ట్రక్చర్స్ కూడా రీడిజైన్ చేయాలి కదా. చేశాను సార్. మామూలుగా అప్స్ట్రీమ్ సైడ్ కొంత మీటర్ వరకు ఎండప్ అయితే ఆ ప్రెజర్కి కిందికి వెళ్ళిపోతాయి సార్. కానీ 1 మీటర్ బదులు 2 మీటర్స్ ఎండప్ అయితే తప్ప నీళ్ళు కాలేదు. అంటే కెనాల్లో నార్మల్ డీసిల్టింగ్లో వీడ్ రిమూవల్లో సరిగా జరక్క నీళ్లు వెనక్కి తనుకుంటున్నాయి అనేది చెప్పింది. అంతే, ఇంకేమన్నా ఉందా? ట్రాఫిక్ లోడ్ కూడా వచ్చారు. మేజర్ ఏంటంటే అది సైఫర్. దాని మీద 35 టన్స్ 40 టన్స్ లారీలు పోతుంటే వీళ్ళు గమ్ముగా ఉన్నారు. డిఎల్ఆర్బీకో ఎస్ఎల్ఆర్బీకో రికమెండ్ చేసి సపరేట్గా రైతులు పోయేటట్టు డిజైన్ చేస్తున్నాడు. దాని మీద సైఫర్ మీద 40-50 టన్నుల లారీలు దేనికి పోతే ఎక్కడ అన్ని బీడ్ రిమూవ్ లేదు, బీడ్ లేదు. దాంట్లో ఇవన్నీ వీళ్ళు చెప్పేదంతా ఏమండి 3,83,00,000 మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత గవర్నమెంట్ ఎస్డిఆర్ఎఫ్లో శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. ఒకటండి, ఇప్పుడు మీరు ఎస్సీలు సిట్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా డెల్టా ప్రాంతాల్లో ఎవ్రీ 6 నెలలకు ఒకసారి క్రాప్కి మధ్య సిల్ట్ తీయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇక్కడంతా 2 years డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ఎక్కడ పెడతారండి? ఇంక 2 ఏళ్ళ దాకా సిల్ట్ ఫామ్ అయ్యేది పెట్టి కాలం నాశనం చేశారు. ఆయన డిఏ, ఆయన ఇంకొక 1,000 ఎకరాలు పంటలు పండాలా? ఇలా పై పోస్టుల మీద ఉన్న ప్రేమ ఆ కాలం మీద ఉంటే ఈరోజు మాకు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? బీజేపీ కింద ఎంత ఐకట్ పెట్టారు? టీజీపీ నుంచి ఎంత ఐకట్టు ఇచ్చాము? ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇంకా 65,000 సార్, 65,000 సార్.
మీ దగ్గర డేటా లేదా అండి? విజిఆర్ఎస్లో ఉంటే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండదా? మీ మొబైల్లో పక్కన ఎస్సీ కలెక్టర్ ఉన్నాడా? ఏమయ్యాడు? ఎవరున్నారు? జేసీకి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను జేసీతో. అదే అన్నిటికీ నీ దగ్గర డేటా లేదంటావు, కలెక్టర్కి లేడంటావు, జేసీకి ఇవ్వమంటే పక్కన ఉన్నాడు. ఏంటది? నువ్వు డేటా కలెక్ట్ చేసి పంపించు ముందు. నువ్వు కిందకి పైకి నువ్వు తిరిగేది నేను చేసేది. అవును, నేను సంగం మండలమే చెప్పు. నాకు సంగం మండలం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ వరకు కెనాల్ మీద ఎన్ని ఉన్నాయి? 3000. అంటే మిగతావన్నీ అనాథరైజ్గా మీరు డి గారు ఉండవా బాబు? డి గారు మీరు 600, మీరు 300 అన్నారు, మీ ఏఈ 628 అన్నాడు. 3000 ఉన్నాయంటున్నారు డిపార్ట్మెంట్, మన తెలుగు గంగ వాళ్ళు కానీ సోమశిల కెనాల్స్ వాళ్ళు. అసలు ఎన్ని ఇచ్చి ఉన్నారు మీకు? దాని మీద ఐడియా లేదు అసలు నాకు. మీకు లిస్ట్ ఉంది, అందుకనే నేను అడిగేది. కరెక్ట్ ఫిగర్ మీ దగ్గర లేకుంటే చూసన్నా మాట్లాడండి. ఏంటి అన్ని వేలు ఎట్టు వస్తాయి అక్కడ? మీరేమో అఫీషియల్గా 600 చెప్పారు, బాగానే ఉంది, సంతోషం. మిగతా 2000 ఎక్కడి నుంచి వచ్చాయి? 2400 కింద వదిలేయబ్బా, కింద నీకెందుకు? నీ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పు. మీ వాళ్ళకి తెలుసా తెలియదా? ఒక పని చేయి, మీరు కలెక్టర్ల దగ్గర మీరు ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడేది నాకు కూడా చెప్పాలి, అర్థమైందా? కలెక్టర్లు ఫీల్డ్ లెవెల్కి వచ్చేది తక్కువ. మాకు నువ్వు కరెంట్ ఆపితే ఆయనకి బరిగిస్తాడు రైతు. మీ దగ్గర రారు వాళ్ళు, నేరుగా ఇక్కడికి వచ్చారు నెల్లూరు ముచ్చిదే. నువ్వు కరెక్ట్గా ఎన్ని అఫీషియల్ కనెక్షన్స్ సంగం మండలంలో మరిపాడు సైఫన్ వరకు ఉన్నాయో చెప్తున్నాడు.